హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేమైతే మేడారం వెళ్తున్నాము. కొమరవెల్లి, వేములవాడ, బద్దిపోసమ్మ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. తిరిగి అయితే మేమైతే హైదరాబాద్కి వచ్చాము. హైదరాబాద్ నుండి మేడారంకి అయితే వెళ్తున్నాము. ఎవరెవరు వెళ్తున్నామో మీరే చూడండి ఫ్రెండ్స్. ఓకే, సో మేమైతే మేడారం జాతర అయితే వెళ్తున్నాం కదా, అక్కడ జరిగే ప్రతి ఒక్క విషయం కూడా మీతోటి అయితే షేర్ చేసుకుంటాం అన్నమాట. అక్కడ జరిగే విషయాలు క్యాప్చర్ చేసి మేమైతే వీడియో రూపంలో అయితే మీకైతే అందిస్తాము. ఓకేనా గాయ్స్? ఓ షట్, ఫోన్ పడేసావా దీక్షిత? చూశారుగా ఫ్రెండ్స్, వీళ్ళే అన్నమాట మనతోటి మేడారం వచ్చే ఫ్రెండ్స్. ఎవరెవరంటే మా ఫ్రెండ్ వాళ్ళు అండ్ మా వదిన వాళ్ళు అయితే మాతోటి అయితే మేడారం వస్తున్నారు. ఓకేనా గాయస్? మేమైతే వెళ్తున్నాము. ఇక్కడ సాక్షి టీవీ దగ్గర అయితే మేము బస్ ఎక్కబోతున్నాం అన్నమాట. మీ ముగ్గురం అయితే టికెట్ బ్యాచ్, వీళ్ళంతా ఆధార్ బ్యాచ్ అన్నమాట. ఆధార్ బ్యాచ్తో మేడారం పోతున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, బస్ అయితే రానే వచ్చింది, బస్ ఎక్కేసాము. ఇక్కడి నుంచి అయితే ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాము. ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కూడా రానే వచ్చేసింది. అక్కడ ఒక సెల్ఫీ దిగేసి సో బస్ కోసం అయితే వెళ్తున్నాం అన్నమాట. సాయి తక్కుతో నీ బాధ చెప్పు, ఏమనుకుంటున్నావు? నేనా ఈరోజు ఎవరి ముఖం చూసినా కానీ అంత ఎక్స్పీరియన్స్ మంచిగా లేదు. ఈరోజు అయిపోయింది. ఎవరి ముఖం చూసినవరా లేవంగానే? మా నాగరాజ్ బాబాయ్ ముఖం చూసిన. ఎట్లా మీ ఇంటికి వచ్చి పడుకున్నాను నేను? పొద్దున నీ ఫోటోనే చూసిన. నా ఫోటో చూసినా నీకు మంచి జరుగుతుంది తెలుసా నీకు? అయితే రోజు పొద్దున వస్తామండి. రే, హన్మకొండ బస్ ఉంది, నడుండి. హన్మకొండ బస్ ఎక్కుతున్నా, నడుండి గాయస్. కమాన్ కమాన్ గాయస్, వెళ్ళిపోతుంది. అరే ఉన్నాయి. ఎక్కుని ఇవి రెండు పెద్ద సీట్లు ఇవన్నీ వరుసగా ఉందాం. వరుసగా ఎన్ని మనే కూర్చోండి, తొందర రండి, ఫాస్ట్ రండి రా గాయస్. కష్టపడి అయితే సీట్లు అయితే సంపాదించాం. అందరం కలిసి అయితే ఫ్రీగా కూర్చొని అయితే హైదరాబాద్ నుంచి వెళ్ళి హన్మకొండ అయితే బయలుదేరాము. దిగండి. హన్మకొండ బస్ స్టాండ్కి వచ్చాం. నెక్స్ట్ పసరకి వెళ్ళి మా ఇంటికాడ స్టే చేసి తెల్లారినాకైతే మేడారం అయితే వెళ్ళిపోతాం. ఇలా దిగినమో లేదో మేడారం బస్ కూడా అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. అక్కడ అయితే బస్ అయితే ఎక్కేసి మేమైతే వెళ్తున్నాము. మేడారం వెళ్ళే ప్రతి భక్తులు కూడా ఒక దేవతను మాత్రమైతే పూజించుకుని అయితే కంపల్సరీ సమ్మక్క సారలమ్మ తల్లిని అయితే దర్శించుకుంటారు. సో ఆ దేవత ఎవరో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఆ శ్రీరామచంద్ర స్వామికి నమ్మిన బంటు హనుమంతుడైతే, ఆ శివయ్యకు నమ్మిన బంటువు నందీశ్వరుడు అయితే, మన సమ్మక్క సారలమ్మ తల్లులకు నమ్మిన బంటువు గట్టమ్మ తల్లి. మేడారం మొలుగు మార్గంలో ఉన్న గట్టమ్మ తల్లికి తొలి పూజలు జరిపాకే భక్తులంతా మేడారానికి వెళ్తారు. ఈ ఆలయం గేట్ వే ఆఫ్ మేడారంగా ప్రసిద్ధిగాంచింది. మేడారం గిరిజన రాజ్యం కోసం జరిగిన యుద్ధంలో సమ్మక్క తల్లికి అంగరక్షకురాలిగా గట్టమ్మ తల్లి అసమాన ధైర్యంతో పోరాడి వీరవనితగా చరిత్రకెక్కిందని గిరిజనుల నమ్మకం. అలాగే మేము కూడా గట్టమ్మ తల్లిని దర్శించుకొని వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా ఊరు కూడా అయితే రానే వచ్చేసింది పసరా. మేము పసరకు వచ్చేసరికి అయితే 12 అయింది ఫ్రెండ్స్. ఇక్కడ స్టే చేసి అయితే మార్నింగ్ అయితే మేడారం అయితే వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి. బ్రో, మీది పసర అంటున్నారు, మీది మేడారం కదా అంటారు కదా,
అలాగే పసరలో ఉంది మాకు మేడారం దగ్గర మా పడిగపూర్లో కూడా మాకు ఇల్లు ఉంది అన్నమాట. రేపు మార్నింగ్ నెక్స్ట్ వీడియోలో మా ఊర్లో ఉన్న మా ఇల్లు కూడా చూపిస్తాను అన్నమాట. ఓకేనా గాయస్, మా బామ్మర్ది అయితే కార్ తీసుకొచ్చారు, మా లేడీస్ మొత్తం అయితే కార్లోనే వెళ్ళిపోయారు, మేమైతే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము గాయస్. ఓకే మరి బాయ్, గుడ్ నైట్. మేడారం పోయే వీడియోలో కలుద్దాం. బాయ్, ఉంటా మరి. గైస్ వెల్కమ్ టు పసరా. అంకుల్ గారు, మా బాబాయ్ గారు, మధ్యలో నేను, మమ్మల్ని ముగ్గురిని వదిలేసి అందరూ కార్లు వెళ్ళిపోయినారు. ఇది అన్యాయమా కాదా?